ఈరోజు గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద రివ్యూ చేయడం జరిగింది. ఇది 4th టైం మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని చెప్పేసి దానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా రూపొందించాలని చెప్పేసి ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి జిల్లా అంటే ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు పెండింగ్లో ఉన్న పెండింగ్ పనులన్నీ కూడా కోయిల్ సార్ ప్రాజెక్టు, ముఖ్యంగా నా నియోజకవర్గంలో కోయిల్ సార్ ప్రాజెక్టుకి సంబంధించిన పెండింగ్ పనులు దాదాపు ఒక 150 కోట్ల రూపాయలతోన రేపు మార్చ్ 2027 లోపు ఆ పెండింగ్ పనులను కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఈరోజు రివ్యూలో గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు నిర్ణయం తీసుకున్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా మా దగ్గర ఒకటి శంకర సముద్రం ప్రాజెక్టుకు సంబంధించి ఒక R&R ఇష్యూ పెండింగ్ ఉండడం వల్ల 2014 నుంచి కూడా ఒక గ్రామాన్ని ఖాళీ చేయించకపోవడం వల్ల దాదాపు 8 గ్రామాలకు నీళ్లు రాలేకపోతా ఉన్నాయి ఆ రైట్ కెనాల్ ద్వారా. సో ఆ ఇష్యూని కూడా ఈరోజు డిస్కస్ చేస్తే దానికి సంబంధించిన ఒక 33 crores R&R ఇష్యూ పెండింగ్ ఉంది. ఆ 33 crores కూడా ఈరోజు గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పడం జరిగింది. ఆ ఇష్యూని కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో అట్లా అన్ని విషయాలు కూడా చాలా కూలంకషంగా చర్చించి పాలమూరు రంగారెడ్డి, ముఖ్యంగా పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ప్రత్యేకంగా రివ్యూ చేసి పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో బై ఎండ్ ఆఫ్ 2028 కల్లా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును దాదాపు అట్లీస్ట్ కర్వెన రిజర్వాయర్ వరకన్నా పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్ళు అందించాలని చెప్పేసి ఈరోజు నిర్ణయం తీసుకున్నందుకు గౌరవ మంత్రి గారికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ప్రచారాలు చేసుకొని గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసిన పాలమూరును. సో ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు ఇప్పటిదాకా మా రివ్యూ మీటింగ్లో మా మామూనార్ ఎంపీ గారు కూడా పాల్గొన్నారు. ఎంపీ గారు మేము రివ్యూ చేస్తూ ఉంటే ఆ రివ్యూకి సహకరించి ప్రాజెక్టుల విషయంలో పూర్తిగా మేము కూడా సహకారం అందిస్తామని చెప్పాలి, కానీ విమర్శలే పనిగా పెట్టుకుని ఈరోజు ప్రచారాలు చేసుకుంటూ గద్వాల విషయంలో కానీ మక్తాల విషయంలో కానీ మాట్లాడుతున్న విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రివ్యూ పెట్టుకున్న దేనికోసము పనులు ఏ విధంగా పూర్తి చేయాలనే విషయం మీద రివ్యూ పెట్టుకుంటాను. ఈరోజు మేము అందరం కూడా గత పాలకుల్లా కాదు, ఖచ్చితంగా అధికారుల ఇచ్చిన సలహాలు సూచనల మేరకే మేము ప్రాజెక్టులు నిర్మాణం చేస్తాము, బ్రిడ్జిల నిర్మాణం కూడా చేపడతాం తప్ప మా సొంత నిర్ణయాల ప్రకారం మేము కేసీఆర్ లాంటి వ్యక్తులం కాదు, ప్రజలను మోసం చేసే వ్యక్తులం కాదు. ఖచ్చితంగా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ ప్రకారమే బ్రిడ్జిల నిర్మాణం, ఇప్పుడు మేమైతే జూరాల దగ్గర కొత్తగా బ్రిడ్జి నిర్మాణం చేయబోతా ఉన్నాము. ఆ బ్రిడ్జికి సంబంధించి నేను కానీ అక్కడ కృష్ణమోహన్ అన్న కానీ శ్రీహర్ అన్న కానీ వీళ్ళందరం కూడా డిస్టెన్స్ తగ్గుతుంది. దానివల్ల జూరాల ప్రాజెక్టు సేఫ్టీగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ పోయే వెహికల్స్ అని కూడా ఇక్కడ డైవర్ట్ అయితే ఈ బ్రిడ్జి మీద పోతుంటాయి కాబట్టి డిస్టెన్స్ తగ్గుతుంది. దానివల్ల జూరాల సేఫ్టీ ప్రాజెక్టు సేఫ్టీ మాకు అతి ప్రాధాన్యం. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీ కానీ గద్వాల కానీ మక్తల్ కానీ ఇంకా చాలా కాన్స్టిట్యున్సీలు వనపర్తి జూరాల ప్రాజెక్టు మీద డిపెండ్ అయ్యి మేము బతుకుతా ఉన్నాం. కాబట్టి జూరాల సేఫ్టీ ఫస్ట్ కాబట్టి జూరాల సేఫ్టీగా ఉండాలంటే ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి, జూరాల దగ్గర డిస్టెన్స్ కూడా తగ్గుతుందన్న ఆలోచనతోన ఈరోజు అధికారుల సలహాలు సూచనల మేరకే మేము ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి విమర్శ చేసే వాళ్ళు కొంచెం అంటే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని తెలియజేస్తాను. థ్యాంక్ యూ.